హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. మరి మన లేఅవుట్ డెవలప్మెంట్కి తీసుకోవడం మన సంస్థ ద్వారా జరుగుతుంది. మరి ఈరోజు చూస్తున్నటువంటిది ఇది టోటల్గా 6 ఎకరాల లేఅవుట్ అండి. ఇది మనం మొదటగా అంతా చదును చేసుకొని ఈ లేఅవుట్ అనేది సైట్ క్లియరెన్స్ చేసుకొని లేఅవుట్ మార్చుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది టోటల్గా మొత్తం అంతా ట్రాక్టర్తో దున్నుకొని మనం సైట్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి మన సంస్థ అనేది లేఅవుట్లు డెవలప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా బిల్డింగ్ కాంట్రాక్ట్ అవనివ్వండి, మెటీరియల్ కాంట్రాక్ట్తో లేదా లేబర్ కాంట్రాక్ట్ ఏ విధమైనటువంటి కాంట్రాక్ట్స్ అయినా మన సంస్థ తీసుకోవడం జరుగుతుంది. మరి మన సంస్థ అనేది శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం, గాయత్రి హాస్పిటల్ పక్కన మన ఆఫీస్ అనేది ఉండటం జరిగింది. సో మీరు చూస్తుండ ఇది మొత్తం అంతా సైట్ క్లియరెన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇది విజయనగరంలో ఉన్నటువంటి చిన్నాపురం దగ్గర ఉన్న ఈ సైట్లో మనం సైట్ క్లియరెన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం సైట్ మొత్తం చదును చేసుకొని ఒక లెవెల్లో పెట్టిన తర్వాత మనం ఫ్లాట్స్ అనేది పోల్చడం జరుగుతుంది. ఇదంతా గడ్డి దిబ్బలండి, అంటే పెద్ద పెద్ద దెబ్బల్లాగా ఉంటాయి. అవన్నీ మనం ట్రాక్టర్తో దున్నుకొని రొటవేటర్ చేసుకొని మనం ఈ విధంగా సైట్ అనేది క్లియరెన్స్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎల్ఆర్ఎస్ అవనివ్వండి, బీపీఎస్ అవనివ్వండి, ఏ విధమైన అదేవిధంగా పంచాయతీ ప్లాను, అదేవిధంగా మున్సిపల్ ప్లాన్ కూడా మనం అప్రూవల్స్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా సైట్ డెవలప్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సైట్లో కాలువలో డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవనివ్వండి, అదేవిధంగా రోడ్స్ అవనివ్వండి, అన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం సైట్ అనేది క్లియరెన్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక లెవెల్కి ఇది అయిపోయిన తర్వాత మనం ఒక లెవెల్లో చూసుకుంటే ఒక లెవెల్ చూసుకోవడం జరుగుతుంది. చదునుగా చేసిన తర్వాత మనం ఫ్లాట్స్ అనేవి విభజించడం జరుగుతుంది. మరి విజయనగరంలో ఎక్కడైనా సరే మనం కాంట్రాక్ట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందండి.